క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ సన్నిధి దాతలు లూర్ది మేరీ మరియు కుటుంబ సభ్యులు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గుడబండి జయప్రశాంతి మల్లికకు మంచి భవిష్యత్తు, బైప వీర సుందర విజయరాజు ఆత్మకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఎల్లంకి సతీష్, మాధురి, అమూల్య స్పందన, గుడబండి సుందరేషన్, మల్లిక, దివ్యాంజలి, జస్సి, ఆంధ్య, చుక్క ప్రవీణ్ కుమార్, మమత, బైప వేలాంగణి విజయ మనోహర్, వేలాంగణి సౌజన్య ప్రశాంతి, అషిత, అశ్రిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 9వ పీఠాధిపతి వార్షికోత్సవం జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగుతోటి జోసెఫ్ రాజారావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియచేస్తూ కృతజ్ఞత బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. షారోన్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సొంత ఇంటిని అనుగ్రహించమని, వ్యాపారం అభివృద్ధి చెందాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్మిన జగదీష్ మహితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తుతో ఆశీర్వదించమని త్రిత్వైక దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ కొమ్మిని షడ్రక్, శ్యామల, చల్లా రాజు, సుజాత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ కనపర్తి శ్రీనివాసరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సురేష్ కుమారుకు మంచి ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కానుక మాత పేరట సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం నంద్యాల విచారణ పొన్నపాటి అరవింద్ రెడ్డి రాయబోయే గేట్ పరీక్షల్లో దేవుని సహాయం దయచేయమని, మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ పొన్నపాటి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిరంగిపురం విచారణ దాసరి బాలకుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కానుక మాత పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని అభిషేక్, అనురాగుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ కానుక మాత పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ఫిబ్రవరి 2వ తారీఖు ప్రత్యేకముగా మనం ఒక గొప్ప పండుగని జరుపుకుంటూ ఉన్నాం. దానిని పూర్వము కానుక మాత అని చెప్పి పిలిచేవారు, తర్వాత శుద్ధీకరణ మాత అని పిలిచేవారు. ప్రస్తుతము దానిని ప్రభువుని ఆలయంలో కానుక సమర్పణ పండుగగా పిలుస్తున్నాం. అటువంటి పండుగనే ఈరోజు మనము జరుపుకుంటున్నాం.
మరియా యోసేపులు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు. అటువంటి సమయంలో బాలుని ఏ విధంగా ఆలయంలోకి తీసుకొని వెళ్ళారో ఆలయంలో దైవ భక్తుడైన సిమియోను వేచి ఉన్నాడు. పవిత్ర ఆత్మ ప్రేరణ ద్వారా ఆ సమయంలో ఆయన ముందుకు వచ్చి ఆ బాలుని చూసి తను ఎంతో ధన్యుడని పలికాడు. కనులారా నేను ప్రభుని కాంచితినని చెప్పి పలుకుతూ ఉన్నాడు. ఆ ప్రభువే అన్యులకు వెలుగని పలుకుతూ ఉన్నాడు. అదే సమయంలో కూడా ఆలయంలో ప్రవక్తి అయిన అన్నమ్మ వచ్చారు. వారు కూడా ఆ బాలుని చూసి ఎంతో ముగ్ధులై సంతోషపడి ఈయనను గురించి అనేకులకు చెప్పారు. యేసు ప్రభుని వెలుగుగా, అన్యులకు వెలుగుగా, ఇజ్రాయెల్ ప్రజలకు మహిమగా వారు గుర్తించి కొనియాడారు. అటువంటి యొక్క విధంలో ఇప్పుడు మనం కూడా ప్రదక్షిణలో క్రొవ్వొత్తులను చేదబూని ఆలయంలో ప్రవేశించి ఆ రక్షకుని మనం కూడా కలుసుకుందాం. ఇటువంటి ప్రదక్షిణ కార్యాన్ని మనం ప్రారంభించేటువంటి సమయంలో ఈ క్రొవ్వొత్తులను ఆశీర్వదించి ఆ వెలుగుతున్నటువంటి ప్రభు ఆలయంలో ప్రవేశిస్తున్నారని, ఆ ప్రభుని మనం అక్కడ కలుసుకొని ఆయనతో ఏకమై ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ఓ సర్వేశ్వర, అన్య ప్రజలకు వెలుగును ప్రసాదించు జ్యోతి అని ఈనాడు సిమియోనును ప్రత్యక్షపరచితివి. జ్యోతిర్మయైన నీవు నీ ప్రజల విజ్ఞాపములను ఆలకించి ఈ మైనపు ఒత్తులను ఆశీర్వదించి పవిత్ర పరుమని దీనతతో ప్రార్థించుచున్నాము. నీ నామస్థితికై ఈ ఒత్తులను చేతబూని మేము ధర్మాచరణ ద్వారా ఎన్నటికీ ఆరిపోని వెలుగులో మేము ప్రవేశించు భాగ్యమును ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రమంలో 2 వరుసల్లో వెలుగుతున్నటువంటి వృత్తులతో మనం ప్రదక్షిణ ప్రారంభించుకుందాం. ప్రభువును కలుసుకొనుటకై ప్రశాంతంగా ముందుకు సాగుదము. ఆమేన్. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఆదరించవా, దీవించవా, ఆదరించవా, దీవించవా. నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాప విమోచక మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి నాలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రగుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ప్రార్థించుదాము. సర్వశక్తి ఓడిత్య సర్వేశ్వర, మానవ స్వభావమును అవతరించిన మీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి మిమ్ము స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము చేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందే అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకులెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభువు. మహావీరుడైన ప్రభువు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన మహాబలవంతుడు, మహావీరుడినైన ప్రభువు. యుద్ధ రంగమున యోధాను యోధుడినైన ప్రభువు. అందరూ
ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభు. మహావీరుడునైన ప్రభు. మందిర ద్వారములారా మీ తలుపులను పైకెత్తుకొనుడు, పురాతనమైన తలుపులారా మీరు పైకులెండు, మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభు. మహావీరుడునైన ప్రభు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన ప్రభు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అందరూ ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడునైన ప్రభు. మహావీరుడునైన ప్రభు. ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. రెండవ పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము వచనములు 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకు డగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు
మహిమా కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తుని చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్ర ఆత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లో స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్కరింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కన్నులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ఒక ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణమునని దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులను నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుని ఆలయ సమర్పణ పండుగ సందర్భముగా మనం పరిశుద్ధ వాక్యములో ఆలకించినటువంటి వాక్యములను ధ్యానిస్తూ ప్రభు యొక్క సందేశమును స్వీకరిస్తాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయములు మనము అర్థము చేసుకుంటాం. మన జీవితాలని, ప్రస్తుత జీవితాలని, నవీన కాలంలో మనుషులు జీవించే విధానాలను చూస్తే మనుషులకి 3 అంటే అయిష్టం ఉన్నదని కనపడుతుంది. 3 వాళ్ళు ఇష్టపడటం లేదు. మొదటిది
విధేయత. ఒకరికి విధేయించాలంటే మనము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వెవరివి నాకు చెప్పటానికి అనేటువంటి ధోరణి ప్రజల్లో పెరిగిపోయింది. మనం ఇంకా గట్టిగా చెప్తే మనల్ని బెదిరించే రీతిగా నేనెవరో నీకు తెలుసా అని మనకే ఎదురు మాట్లాడే వాళ్ళు ఈ కాలంలో ఎక్కువైపోయారు. ఇక మనం చెప్పేది వినటం మర్చిపోయి మనకే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ప్రతిదీ వానికి అనుకూలముగా మార్చుకునే ప్రయత్నం ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇలా విధేయించటం, విధేయత అన్నటువంటి దాన్ని మనము ఒక రకంగా మరచిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ పండుగ కొనియాడుతూ ఉన్నామంటే దీనికి మొట్టమొదట మనకు కనిపించేటువంటి సుగుణము, దేవుడు మన నుంచి కోరుకునేటువంటి పుణ్యము విధేయత, వినయము, విధేయత. మన సువార్తలో విన్నటువంటి మొదటి వాక్యములో మనకి కనపడుతూ ఉంది. మరియ యోసేపులు ఏమి చేశారని. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసినటువంటి దినములు సమీపించినవని బాలుని తీసుకొని ఆలయమునకు వచ్చారు. వారు ఆ కార్యం ఎందుకు చేస్తున్నారంటే దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ఏర్పాటుకి విధేయించి వస్తున్నారు. దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉన్నారు. ఇది దేవుని మాట, మనం వినాలి, దేవుడు చెప్పినట్టు రీతిగా మనం నడుచుకోవాలి అనేది వారి యొక్క జీవిత విధానములో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క ఆ కార్యంలో కూడా వాళ్ళు దేవుని యొక్క మాటను బట్టి నడుచుకుంటున్నారు. మరియమ్మ శుద్ధి కావించబడవలసినటువంటి దినములు వచ్చినవి. ఇది ఆచారం అనేది మనం పూర్వ నిబంధనలో చూసినట్లయితే లేవియల కాండంలో మనకు దీని గురించి తెలియచేయబడుతూ ఉన్నది. లేవియ కాండము 12వ అధ్యాయములో మోషే ఇచ్చినటువంటి యొక్క చట్టము ఇది. యావే మోషేను ఇజ్రాయేలుతో చెప్పమనిన సంగతులివి. ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన ఎడల తాను బహుమతిని పొందినప్పటికీ 7 నాళ్ళు శుద్ధిని కోల్పోవును. 8వ నాడు శిశువునకు సున్నతి చేయవలేను. ఆమె రక్తస్రావము నుండి శుద్ధి చెందుటకు ఇంకను 33 రోజులు పట్టును. ఈ శుద్ధి చేసుకొని కాలం ముగి వరకు ఆమె పవిత్ర వస్తువులను ముట్టరాదు, దేవాలయమునకు వెళ్ళరాదు అని మోషే ఆ కాలంలో ఈ చట్టాన్ని పెట్టాడు. దేవుడు మోషే ద్వారా ఈ చట్టాన్ని ఇచ్చాడు. మరి మగబిడ్డకి జన్మనిచ్చినటువంటి స్త్రీ అశుద్ధురాలు అవుతుంది కాబట్టి 7 రోజులు మరి ఆ విధముగా అంటూ పట్టకుండా ఉండాలి. 8వ రోజు పుట్టిన బిడ్డకి పేరు పెట్టాలి. మరలా ఆ తర్వాత 33 రోజులు ఆమె పవిత్ర వస్తువులు ఏది కూడా ముట్టుకోరాదు, దేవాలయంలోని కూడా ప్రవేశించరాదు. ఆ విధముగా ఆమె అశుద్ధురాలుగానే ఉండాలి. ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగ చేసుకొని ఈ ఫిబ్రవరి 2వ తారీఖుకి, డిసెంబర్ 25 నుండి ఫిబ్రవరి 2వ తారీఖుకి 40 రోజులు అవుతుంది. 7 రోజులు మరియు 33 రోజులు, మొత్తము 40 రోజులు ఆ యొక్క అశుద్ధ సమయము అయిపోయి మరియమాత ఆ చట్ట ప్రకారముగా ఆలయంలోకి వస్తూ ఉన్నది. ఆ పండుగని మనం కొనియాడుతున్నాం. ఇక ఆమెకి ఆలయంలో ప్రవేశించేటువంటి అర్హత వస్తున్నది. దేవుణ్ణి సమీపించేటువంటి అవకాశము ఆమెకు కలుగుతూ ఉన్నది. మరి ఆ యొక్క చట్టాన్ని ఆచరించటము, దాన్ని బట్టి
తిరిగి తను దేవునికి సమర్పించుకునేటువంటి అవకాశమును ఆమె ఈ చట్ట ప్రకారముగా నెరవేర్చుకుంటూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనకు కూడా దేవుడు పుణ్య జీవితాన్ని జీవించడానికి, దేవుని మార్గంలో నడవటానికి దేవుడు మనకు కూడా ఈ వాక్యాన్ని ఇచ్చారు. ఈ చట్టం అనేది మరియమాతకు యోసేపుకు మాత్రమే వర్తించదు. ఆ దేవుని నమ్ముకున్నటువంటి మనందరికీ కూడా వర్తిస్తుంది. దేవుని ఆజ్ఞలు మనందరికీ కూడా వర్తిస్తున్నాయి. మరి ఆ ఆజ్ఞలను బట్టి మనం ఏ విధముగా జీవిస్తున్నామని పరిశీలన చేసుకోమని ఈ యొక్క గొప్ప తల్లిదండ్రులు మనకి నేర్పిస్తున్నారు. వాస్తవానికి ఈ కోవలో చూస్తే మరియ యోసేపులు మంచి యూదులుగా జీవించారు. వారి మతాచారాలను వారు తూచా తప్పకుండా పాటించారు. అందుకే వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు. మంచి విశ్వాసులుగా వారు మనకి కనపడుతూ ఉన్నారు. మరి మనము కూడా దేవుని దృష్టిలో నీతిమంతులముగా, మంచి వారముగా, భక్తులముగా ఎప్పుడు దేవుని చేత మనం ఎంచబడతామంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము మనసుకు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టి వాటికి అనుగుణముగా మన జీవితాలు మనం సాగించినప్పుడు. దీంట్లో ఈరోజు మరియమాత యొక్క ఆదర్శాన్ని మనం స్వీకరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ విషయంలో మరి ఈ యొక్క తిరు కుటుంబంలో మరియ యోసేపు బాలయస్ యొక్క కుటుంబంలో చూస్తే మనకు కనపడేది పేదరికం. పేదరికాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఈ కాలంలో మనుషులు కోరుకునేది డబ్బు. డబ్బు కోసమే బ్రతుకుతున్నట్లుగా ప్రపంచం కనపడుతుంది. ఏ విధంగానైనా డబ్బులు సంపాదించేందుకు అందరూ తయారైనట్లు ఈ ప్రపంచం నడుస్తుంది. మోసాలు, అక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో మనం చెప్పలేని రీతిగా ప్రపంచం మారిపోయింది. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రపంచానికి పేదరికాన్ని గురించి మనం మాట్లాడితే ఎవరు వింటారు? ఎవరికి ఇష్టం లేదు. కానీ మన ఆదర్శ కుటుంబం ఒక పేద కుటుంబం, నిరుపేద కుటుంబం. అది మనకి ఈరోజు మనం చూడాలి. ఈ యొక్క కానుక సమర్పణలో మనం దాన్ని గమనిస్తున్నాం. మరియు యోసేపులు పెద్ద కానుక తీసుకురాలేదు. వాళ్ళు తెచ్చినటువంటి కానుకని మనం చూసినట్లయితే ఇలా వాక్యంలో మనకు సువార్తలో కనపడుతుంది. వారు చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలైన బలి సమర్పణ చేయుటకు వచ్చిరి. ఎవరు సమర్పిస్తారు ఈ యొక్క 2 గువ్వలు కానీ పావుర పిల్లలు కానీ అంటే వాక్యంలో మళ్ళా చదువుతున్నాం. ఏమని చదువుతున్నామంటే లేవీలకు రాసిన లేవీల గ్రంథము 12వ అధ్యాయంలో మనం ఇంత చదువుకున్న చోట ఉన్నదన్నమాట. సాధారణముగా శుద్ధి కావించుకున్నటువంటి సమయంలో ఈ 40వ రోజున ఆ యొక్క శుద్ధీకరణకు వచ్చినప్పుడు వారు ఏమి తీసుకొని రావాలని రాశారు. ఆమె మగబిడ్డను కనిన ఆడబిడ్డను కనిన శుద్ధి కాలము మొగిగని సమావేశ గుడారమున ప్రవేశం ద్వారం వద్ద సేవ చేయు యాజకుని యొద్దకు రావలేను. సంపూర్ణ దహన బలికి 7 గొర్రె పిల్లను, పాప పరిహార బలికి 1 గువ్వను లేక పావురమును కొని రావలేను. 7 గొర్రె పిల్లను తీసుకురావాలి. అయితే 7 గొర్రె పిల్లని సమర్పించ స్తోమత లేనటువంటి వారి పరిస్థితి ఏమిటని వాక్యంలో చెప్తున్నారు. కానీ ఆమె పేదరాలయుండి గొర్రె పిల్లను సమర్పింపలేని ఎడల 2 పావురములను లేక 2 గువ్వలను సమర్పింపవచ్చును. ఇప్పుడు మరి మరియ యోసేపులు ఏమి తెచ్చారు? వారికి గొర్రె పిల్ల లేదు. కనుకనే వారు 2
పావురపు పిల్లల్ని మాత్రమే తీసుకొని వచ్చారు. అంటే వారు పేదవారుగా ఉన్నారని మనం గుర్తిస్తున్నాం. అటువంటి యొక్క పేదరికం గురించి వారు బాధపడలేదు. దేవుడు ఎన్నుకున్న కుటుంబమైనా, దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా వారికి లభించిన మరియమాతను గురించి దేవమాత చెప్పింది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినదాను నీవు. ఆమెకి ఏ కొదవ లేదు, కానీ ఈ లోకంలో మాత్రం ఆమె పేదరాలు. అటువంటి స్థితిని గురించి ఆమె సిగ్గుపడలేదు. ఈరోజు 2వ పట్టణంలో విన్నాం, హెబ్రీలకు రాసినటువంటి లేఖ, యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఏ ప్రత్యేకతను కలిగి లేడు. అన్ని విధముల మానవ మాతృడుగా జన్మించాడు. మన యొక్క స్థితిని అర్థం చేసుకుని అందుకొరకే మన రూపంలో జన్మించాడు. గొప్పవాడుగా అతడు లెక్కింపబడటానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క విధానం ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనము అత్యాశతో ఈ లోక వస్తువుల కోసం, ఈ లోక సంపద కోసం మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరి జీవించే జీవితానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఈ విశ్వాసాన్ని మనకి ఇవ్వలేదు. మనము పేదరికాన్ని, పేదలమైన ధనికులమైన ఏది ఏమైనా ఆ దేవునికి చెందిన వారముగా జీవించటంలోనే మన గొప్పతనము, మన యొక్క ఔన్నత్యము, మన యొక్క విశ్వాసము నిండి ఉన్నది. అలాంటి యొక్క భక్తులు దేవుడు కోరుకుంటున్నారు. మరియమాత, యోసేపులు అటువంటి భక్తి జీవితాన్ని జీవించారు. మరి దేవుడే మొదటి స్థానంలో పెట్టాలి అన్నటువంటి ఒక విధానంలో వారు జీవించారు. మరి మనకు వస్తే దేవుడా డబ్బా, ఏది నువ్వు కోరుకునేది, ఏది నీ జీవితంలో మొట్టమొదట అనేది మనం చూసుకుంటే మరి డబ్బుకు దాసోహలము కాకుండా దేవుని సేవించే వారముగా ఉంటాం. అలాంటి ఒక విధానంలో మరి తల్లిదండ్రులు బాలయేసు మనకి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నారు. 3వ విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, సహనము చాలా అవసరము. కానీ ప్రజలకి ఓర్పు అనేది, సహనం అనేది నశించిపోతుందండి. ఎవరికి ఓపిక లేదు. అది అన్ని చోట్ల కనపడుతూ ఉంది. మనకి ఏమైనా కావాలంటే అది వెంటనే జరిగిపోవాలి, క్షణములోనే కావాలి. ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ మాదిరిగా, ఫాస్ట్ ఫుడ్ మాదిరిగా అన్నీ అయిపోవాల్సిందే. అదే కాదు, మన కుటుంబాల్లో కూడా ఎంత ఆవేశాలు వస్తున్నాయి. మనిషికి ఒక్క మాట అన్నా కానీ సహించే వాళ్ళు ఎవరు లేరండి. ఆ మాటలతోనే మనుషులు కూడా విడిపోతున్నారు, కుటుంబాలు కూడా విడిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఈరోజు మనం సువార్తలు చూస్తే సహనం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఎంతగా మరి ఆ యొక్క భక్తులు ఇద్దరు మనకు ఆదర్శంగా ఉన్నారు. సిమియోను కడు వృద్ధుడు, దైవ భక్తుడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, ఇజ్రాయెల్ ప్రజల రక్షణ కొరకు నిరీక్షిస్తున్నటువంటి వాడు. దేవుడు ఆయనకి మాట ఇచ్చాడు, నీవు రక్షకుని చూసే వరకు, కళ్ళారా చూసే వరకు నీవు మరణించవని చెప్పాడు. కాబట్టి ఆ గడి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి గొప్ప భక్తుడు సిమియోను. మరి అదే సమయంలో దేవుని యొక్క ప్రేరణ ద్వారా బాలయేసుని కానుకగా సమర్పిస్తున్నటువంటి ఆ క్షణములో అతడు ఆలయంలోనికి వచ్చాడు. ఆ బాలుణ్ణి తన హస్తంలోనికి తీసుకున్నాడు. తీసుకొని దేవునికి వందన సమర్పణ చేస్తున్నారు. ఆయన గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభు, నన్ను ఇంత భాగ్యముతో దీవించావు కదా, ఇక ఈ దాసుని సావధానముగా నిష్కరింపనేమో, ఇక నేను చనిపోతానికి సిద్ధముగా ఉన్నాను. నా కళ్ళు ఆ రక్షణని చూశాయి అని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి దానికోసం ఎన్ని సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడంటే తన వృద్ధాప్యం వరకు వేచి ఉన్నాడు.
అదే భక్తిలో, అదే ప్రార్థనలో, అదే దేవుని యొక్క మాట పట్టుకొని నిలబడి ఉన్నాడు. దేవుడు ఆయనకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారా ఈయన ప్రజల యొక్క వెలుగు అని ప్రకటింపబడటానికి దేవుడు ఆయనకు అవకాశాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎవరని ఎవరికీ తెలియదు. దూతలు మాత్రమే ప్రకటించారు గొల్లలకి. ఆ తర్వాత ఆ బాలుని గురించి ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఈరోజు మరి సిమియోను ఎవరు ఏం చెప్పకపోయినా ఆత్మ ప్రేరణ వలన రక్షకుని గుర్తించాడు. గుర్తించి ఆ కానుకగా తీసుకుని రాబడినటువంటి ఆ శిశువు ఎవరని ప్రకటిస్తున్నాడు. ఆయన అన్యులకు వెలుగు, ఇశ్రాయేలీలకు మహిమ అని తెలియచేస్తున్నాడు. ఆ రక్షకుని యొక్క కార్యం ఆయనే అందరికీ లోకానికి వెలుగని ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన ఓపికకి దేవుడిచ్చినటువంటి వరం ఇది. ఇంకొక స్త్రీ ఉన్నది, అన్నమ్మ అనేది ఒక భక్తురాలు. ఆమె జీవితమును మనం చూసినట్లయితే ఆమె వివాహమై 7 సంవత్సరముల సంసారం చేసి ఆ తర్వాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములో ప్రార్థనలు చేయించు రెయ్యింబవల్లో దేవుని సేవలో మునిగి ఉండెను. ఆ భక్తురాలు కూడా ఎంతో కాలముగా దేవుని సన్నిధిలో వేచి ఉంది. అలసిపోలే ఉపవాసాలు చేయటానికి, ప్రార్థన చేయటానికి అలసిపోలేదు. చివరికి బాలయేసుని చూసి, ఆ రక్షకుని చూసి ఆనందించే వరకు ఆమె యొక్క ఓపిక నశించిపోలేదు. కల్లారా రక్షకుని చూసుకునే భాగ్యం లభించింది. అంతటి విధముగా వారి యొక్క సహనానికి దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక నీ ఎన్ని రోజులు ఓపిక పట్టాలి, ఎన్ని రోజులు దేవుని కోసం ఎదురు చూడాలి, దేవుడు ఎప్పుడు మా ప్రార్థన వింటాడు, మాకు ఎప్పుడు ఈ జరుగుతాయి అన్నటువంటివి సమాధానం మనం ఇక్కడ వెతకాలి. మరియమాత యోసేపుల ఆదర్శం, సిమియోను మరి యొక్క అన్నమ్మల యొక్క ఆదర్శాలు మనం చూస్తే మన జీవితాల్లో ఆ రక్షకుని చేరాలంటే ఇవి కావాలి. దేవుని యొక్క నియమాలు పట్టి నడిచేటువంటి విధేయత గుణం, మనకు ఉన్నటువంటి స్థితిగతులను అంగీకరించి దేవునికి మన ప్రాధాన్యతనిచ్చేటువంటి జీవితం, సహనంతో దేవుని సేవలోనే ఎల్లకాలం కూడా ఉండేటట్లు జీవించేవాళ్ళు. అందుకే యేసు ప్రభు మనకి తెలియచేశారు. ఏమని తెలియచేశారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 19వ వచనములో తెలియచేస్తున్నారు. ఏమనగా, కట్టకడ వరకు సహనంతో ఉండినటువంటి వారే రక్షింపబడతారు. అంటే చివరి వరకు ఎవరైతే విశ్వాసపాత్రముగా ఉంటారో వారికే రక్షణ భాగ్యం లభిస్తుంది అని తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా మరి యేసు ప్రభు కానుకగా సమర్పిస్తున్నటువంటి సమయంలో మరి సిమియోను ఏ విధంగా బాలుని గుర్తించాడు, అన్నమ్మ ఏ విధంగా బాలుని గుర్తించాడు, ఈరోజు మనమందరం కూడా ఆ రక్షకుని కలుసుకుంటానికి వచ్చాం. క్రొవ్వొత్తులతో ప్రదక్షిణలో వచ్చాం. ఆ రక్షకుని మనము కూడా మన జీవితాలకి వెలుగుగా తీసుకోవాలి. ఏ విధంగా సిమియోను ఆ బాలుని చేతిలో తీసుకొని అన్యులకు ఎరుగపరచు వెలుగు ఇదే, ఇశ్రాయేలుకు మహిమ చేకూర్చు వారు వీరే అని చెప్పి పలికినట్లుగా మరి మనందరికీ రక్షణ యేసు ప్రభువే, మన జీవితాలకు వెలుగు యేసు ప్రభువే, మనందరికి కూడా విమోచన యేసు ప్రభువే అని మనం కూడా ఆయన్ని మన జీవితంలోనికి అంగీకరించాలి. అప్పుడు మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం. ఆ వెలుగుని మన హృదయాంతరాల్లో ప్రసరింపచేసి ఆయనకు చెందిన వారముగా మన జీవితాలు మనం కొనసాగించుటకు సహాయపడమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడను మన యొక్క నాథుడైన విశ్వసిస్తున్నాను.
ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యవ నుండి పుట్టెను. పొన్సిలాతని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకి ఎక్కి సర్వశక్తుల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను సూచిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వార్ల సంబంధ ప్రయోజనం సూచిస్తున్నాను. పాపముల మన్నింపును సూచిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం సూచిస్తున్నాను. నిత్య జీవమును సూచిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నేడు శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణలు మీకు ప్రీతి పాత్రముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమునసుట కొరకు నీ జనితే కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడేవలని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాలు పంచుకొనుచున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతో పాటు సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతల పునీతులతో కలిసి నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు
ప్రభు నామమున వేసేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్నా. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్నా. హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ చేరిన ప్రజలందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతో, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ప్రభు యొక్క వెలుగు మనందరి జీవితాలపై ప్రసరింపబడినట్లు మనము కూడా వెలుగు మార్గంలో జీవించే విధముగా ప్రభు దీవెన దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించి
మనం రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజము ప్రభుని విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజము ప్రభుని విందు. రమ్ము త్వరగా రమ్ము దైవజనమా, దైవ కుమారుని విందులో పాల్గొనగా. రమ్ము త్వరగా రమ్ము దైవజనమా, దైవ కుమారుని విందులో పాల్గొనగా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారాగాంచి అతనిని ఆహ్వానించు వరకు సిమియోను మరణమును చవిచూడని నీ వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షను నెరవేర్చితివి. మీ ఇప్పుడు స్వీకరించిన పరమప్రసాదము ద్వారా మాయందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేము రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవమును వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నడుపు తల్లి